నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత. కమిషనర్ రాహుల్ మీనా. పీసీఆర్ఎస్ ద్వారా 8 అర్జీల స్వీకరణ. నగరంలో వేగంగా అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 50వ డివిజన్లో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలను బ్రతికించడమే తన జీవిత ధ్యేయమన్న ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు చురుకైన పాత్ర పోషించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం 8 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్కి సంబంధించి 4, రెవెన్యూకి సంబంధించి 1, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 2, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 1 ఉన్నాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని కమిషనర్ సూచించారు. ప్రతి అర్జీకి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనికి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండోస్ చేసి పంపాలని ఆదేశించారు. అదేవిధంగా మీకోసం పోర్టల్ 1100 టోల్ ఫ్రీల ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, అన్ని విభాగాల హెచ్ఓడీలు, అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి పనుల పురోగతి వేగంగా జరుగుతోందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్ గ్లో గార్డెన్ వద్ద ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 1,60,00,000 రూపాయలతో శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పనుల్లో సుమారు 855 రన్నింగ్ మీటర్ల సీసీ రోడ్, 300 రన్నింగ్ మీటర్ల బీటీ రోడ్, అలాగే 265 రన్నింగ్ మీటర్ల 300 మిల్లీమీటర్లు మరియు 450 మిల్లీమీటర్ల సైజు సీసీ డ్రైనేజీలు ఉన్నాయని అన్నారు. 1.60 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రోడ్డు చాలా ప్రధానమైనదని, గత పాలకులు చౌడేశ్వరి నగర్ దగ్గర కల్వర్టుకు హైఫ్లో నీటిని చిన్న డ్రైన్లకు కనెక్ట్ చేసి వదిలేశారని, దీంతో ప్రజలకు సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి గ్లో గార్డెన్ పార్క్ వద్ద కనెక్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ డివిజన్లో 1.10 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పుడు భాస్కర్ నగర్లో 2.22 కోట్ల రూపాయలతో 65 లక్షల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తంగా 3.33 కోట్లతో డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు. గ్లో గార్డెన్ ప్రక్కన చౌడేశ్వరి నగర్లో 2 మేజర్ పార్కులు కూడా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం పార్కులు అవసరమని, గ్రీనరీ పెంచి పొల్యూషన్ తగ్గించడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలు 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇన్నర్ రోడ్లు, డ్రైనేజీలపై ప్రాధాన్యత ఇస్తూ నిధులను సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. మెయిన్ రోడ్లతో కనెక్ట్ అయ్యే ఇన్నర్ రోడ్లు, డ్రైన్లపై దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజక పరిధిలో ఉన్న 50th వార్డ్ ఈ రోజున 1,60,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1,60,00,000లో సుమారు 855 రన్నింగ్ మీటర్ రోడ్, సీసీ రోడ్, అలాగే 300 రన్నింగ్ మీటర్ బీటీ రోడ్, అలాగే దీనికి
ట్రైన్ కూడా సుమారు 265 రన్నింగ్ మీటర్ సీసీ, 300 mm సైజు, 450 mm సైజ్ వచ్చి 250 రన్నింగ్ మీటర్స్, రెండు కూడా సీసీ ట్రైన్స్. చాలా ప్రధానమైన రోడ్ ఇది. ఇప్పటికే ఈ ప్రధానమైన రోడ్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చౌడేశ్వర్ నగర్ నుంచి మేజర్ ట్రైన్ని ఇలా తీసుకురావడం జరిగింది. గత పాలకులు ఏం చేశారంటే చౌడేశ్వర్ నగర్ దగ్గర కల్వర్ట్కి ఏదైతే హై ఫ్లో పైనుంచి వస్తుందో ఆ కల్వర్ట్ దగ్గర నుంచి చిన్న డ్రైన్స్కి కనెక్టింగ్ వదిలేశారు. చౌడేశ్వర్ నగర్ అంతా నీట మునిగేది. మేము వచ్చి అనేక సందర్భాల్లో అభ్యర్థించే వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇది కాదు విధానం అని. అర్థం చేసుకోలేదు. కూటమి వచ్చింది, ఆ ప్రజలకి సమస్య చూపించే విధంగా మేజర్ డ్రైన్ నిర్మాణం చేసుకుంటూ ఈ గ్లో గార్డెన్ పార్క్ అమ్మంటే ఇక్కడ మేము ఈ మేజర్ డ్రైన్లో కనెక్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వార్డులో కూటమి వచ్చిన తర్వాత 1,10,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఇంకొక 2,22,00,000 అంటే ఈరోజు 1,60,00,000 మరొక 65 లక్షల పనులు ప్రారంభించుకోవాల్సి ఉంది. భాస్కర్ నగర్లో పండగ అయిందో ప్రారంభించుకుంటాం. మొత్తంగా 3,33,00,000 ఈ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకున్నాం, కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా. అలాగే 2 మేజర్ పార్క్స్ కూడా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఆ పార్క్స్ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోవాలి. గ్లో గార్డెన్ పక్కన ఒక పార్కు, ఇంకో పార్క్ వచ్చి చౌడేశ్వర్ నగర్. 2 పార్క్స్ కూడా, ఎందుకంటే మీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి పారిశుధ్య ప్రక్షాళన ఎంత అవసరమో పార్క్స్ కూడా అంతే అవసరం. పార్క్స్లో ప్రజలందరూ ఆరోగ్యకరంగా వాక్ చేసుకున్నట్లయితే, మంచి గ్రీనరీ ఇవ్వగలిగితే, మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెంచగలిగితే, పొల్యూషన్ తగ్గించగలిగితే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో కూడా పార్క్స్ డెవలప్ చేస్తున్నాం. ఈ వార్డుకే 2 పార్కులు కూడా మనం ఎంచుకోవడం జరిగింది. అది దగ్గరలో అవి కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావుకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు వారి 30వ వర్ధంతి సందర్భంగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటపల్లి బస్టాండ్ గోదావరి గట్టు 27వ వార్డు నందు గల ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్న ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని, ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈ రోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని భారతదేశానికి తెలియజేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని, ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ ఉండాలనేదే ఉద్దేశ్యంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లకు పండూరి అప్పారావు, దాలిపత్తి వేమన, శీలం గోవింద్, నిమ్మలపొడి గోవింద్, బోరా దుర్గాంజనేయులు, కొప్పిశెట్టి చిన్ని, బంగారాజు, నరసింహమూర్తి, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరు సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, కుమారి, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ, కుసుమ, చిట్టుబోయిన శ్రీనివాస్, పీతా వంశీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కరి అప్పలస్వామి, కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు, ఎం మొగ్గల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషి, భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి. తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలన్న లక్ష్యంలో పనిచేసి
పేదవాడికి పట్టే అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళాభివృద్ధిని సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాబోటి ఆనాడు మాబోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి, రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి. అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల పందాన్ని ఎన్నుకుని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలంబన రామారావు గారు. ఆయన ఒక చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతోటి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. 8 నెలల్లోనే అధికారంలో చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి నీడను మేమంతా పెరిగాం. ఇవాళ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి సాయం అందాల్సిన అవసరం ఉంది. కొత్త తరం వస్తుంది, పాత తరం పోవటమే కాదు, పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీ నిలబడటానికి కానుకలయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కష్టాల పాలయ్యారు, సైకిళ్ళు అమ్ముకున్నారు, ఏ తిండున్నా తినలేకపోయినా రామారావు గారి అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు. అలాంటి వాళ్ళని ఎతికి సహాయం చేయాలి. సీనియర్లను కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి. ఉన్నవాళ్ళం లేని వాళ్ళకు కొంత సహాయం చేసి ఆదుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా మనం సహాయం చేసేలాగా కార్యాచరణ ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సహాయం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గృహం లేదో వాళ్ళందరికీ కూడా గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలని ఆలోచనలో ఉన్నామని స్వయంగా మనం చేస్తూ, ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున మాణిక్యాలరావు అనే ఒక దళిత సోదరుడు 82 నుంచి కూడా పార్టీ కంటి పెట్టుకున్నారు. ఆయన అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఇవాళ నా తరఫు నేను 50,000 రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని స్వయంగా మనం చేస్తూ, రాబోయే రోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారు ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అవినీతి రహిత పాలనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గన్ని కృష్ణ పారిశుధ్య సిబ్బందికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధనలో భాగంగా అవినీతి రహిత పాలన అందించడమే ఆయనకు నిజమైన ఘన నివాళి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శ్రీరామ్ నగర్లోని వారి నివాసం వద్ద కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, తానా ప్రతినిధి చుండ్రు సతీష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ఆ తరువాత పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ, ఢిల్లీ పెద్దల చేతుల్లో తెలుగు ప్రజలు బానిసల్లా బ్రతుకుతున్న సమయంలో చలనచిత్ర రంగంలో వెలుగొందుతున్న ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అవినీతి మరకలేని సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా పనిచేశారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా తన మంత్రివర్గంలో ఒక మంత్రి 10,000 లంచం తీసుకున్నాడు అన్న కారణంతో ఆయనను మంత్రివర్గం నుండి తొలగించి పార్టీ నుండి కూడా బహిష్కరించి తన నీతివంతమైన పాలనను ఎన్టీఆర్ నిరూపించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, నిమ్మలపూడి గోవింద్, గొర్రెల రమణ, కంటిపూడి శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, కొయ్యాన కుమారి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, పలువురు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆయన పాదాల చెంత 10 నిమిషాల్లో కూర్చునే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు కూర్చుని ఆ తర్వాత ఆయన అస్థికలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రిలో, గోదావరిలో కూడా కలపడం జరిగింది. అప్పుడు మాకు మహద్భాగ్యం కలిగింది. నిజమైన ఆయన ఎప్పటికీ కూడా జీవించే ఉంటాడు ప్రజల గుండెలో. తెలుగు భాష అనేది ఉన్నంత వరకు కూడా, తెలుగు జాతి అనేది ఉన్నంత వరకు కూడా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పటికీ కూడా ఉంటుంటుంది. అయితే
ఆయన నెలకొల్పిన ఈ పార్టీ కూడా ఎప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. అది అటువంటి పార్టీని గొప్ప విషయాల్ని గొప్ప పార్టీని ఆయన తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడిగా ఆయన అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయంలో కూడా తనదైన ఒరవడి సృష్టించి అప్పట్లో ఇందిరాగాంధీ అంటే అందరూ కూడా భయపడే రోజుల్లో ఎదిరించి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఎదిరించి ఢిల్లీ నడివీధిలో సింహంలా గర్జించాడు ఆయన. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం చివరికంట కూడా పోరాడాడు ఆయన. ఆయన యోగాలకు సరైన ఇవ్వాలి ఏంటంటే ఈవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోలమూరు పద్మాక్షి నగర్లో సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహితం ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. మాఘమాస దశమ వార్షికంగా సోమవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వరకు జరిగే సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కోలమూరు పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ మహత్తర క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలిగేందుకు ఈ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 25వ తేదీన రథసప్తమి పర్వదినం రోజున విశేష పూజలు, సూర్య కళ్యాణం, 1వ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి అన్న సమారాధనతో పరిపూర్ణమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడి జ్యోతిష్యం, తాడి కేదారనాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సహా కుటుంబానాం సపరి వారానాం యోగ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం జాతకవశాతు గోచార వశాచ్చ క్రియమాణ కరిష్యమాణ ఆగామి సూచన స్థాన ఫల అవాప్త్యర్థం మమ ధనలక్ష్మి శ్రీనివాస సిద్ధ్యర్థం వారే రాజముఖే సర్వదా దిగ్విజయార్థం చింతిత దేవత లలిత పరాబద్ధారిక పరిపూర్ణ. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస సందర్భంగా శ్రీ సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనేది కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుకుండా గల ప్రాంతంలో జరగబడుచున్నది. ఈరోజు మొదటి రోజు మాఘమాస పాడ్యమి సందర్భంగా కుంకుమార్చనలో మొదటి రోజుగా ఉదయం గణపతి పూజ, విఘ్నేశ్వర పూజ, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తాది క్రతువులన్నీ చేయడం జరిగింది. అలాగే గోపూజ చేయడం జరిగింది. అలాగే యజమానుల చేత సంకల్పం చేయించడం ఇవన్నీ కూడా జరిగింది. కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై మహిళలందరూ కూడా అమ్మవారిని స్వయంగా అర్చన చేసుకోవడం జరిగినది. అలాగే మధ్యాహ్నం 4 దగ్గర నుంచి మహాలక్ష్మి హోమములు, సాయంత్రం 6:30 విశేషమైన అమ్మవారికి హారతులు, నీరాధన పుష్పములు జరుగుతున్నాయి. అలాగే రథసప్తమి రోజున విశేషంగా సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం గత సంవత్సరాల్లో ఆఖరి రోజు చేసేవాళ్ళం. ఈసారి రథసప్తమి రోజునే చేయగలుస్తున్నాం. ఆ రోజు ఉదయం పంచామృతాలతో అభిషేకం, అలాగే మహాపూర్ణాహుతి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణంతో ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. కోటి కుంకుమార్చనలో భాగంగా పాల్గొనడం అనేది సుకృతంగా భావించి ఆడవాళ్ళకి ప్రతి మహిళలకి కూడా సౌభాగ్యం అనేది చాలా ఖచ్చితంగా ఆవశ్యకంగా మంగళకరమైనవి ఆవశ్యకత ఏదైతే ఎప్పుడు ఉంది. ఖచ్చితంగా అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకుంటే వాళ్ళ గృహంలో అశాంతి అన్నీ కూడా తొలగి ఆనందకరమైన జీవన విధానాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అందులో కుంకుమార్చన అనేది ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీని అందరూ మహిళలు సద్వినియోగపరుచుకుని భారీ సంఖ్యలో వచ్చి దీన్ని అందరికీ కూడా అమ్మవారిని అర్చించి తరించగలరు. అలాగే సూర్య నమస్కారాల్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో రసీదు తీసుకుని వాళ్ళ గోత్రనామాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్షదీక్షగా ఏర్పాటు చేయడం అయింది. అందుచే అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం గౌరవ సలహాదారు నిమ్మలపూడి గోవింద ఆధ్వర్యంలో గౌతమి ఘాట్ గోదావరి బండ్ రోడ్డు వద్దనున్న
ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం గౌరవ సలహాదారుడు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ ఘాట్ గోదావరి బండ్ రోడ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా టీడీపీ సీనియర్ కార్యకర్తలు పువ్వుల జయరాం, పులి శ్రీనివాసరెడ్లకు సన్మానం చేయించారు. ఈ సందర్భంగా గోరంట్ల, నిమ్మలపూడి గోవింద్, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిమ్మలపూడి గోవింద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ విగ్రహం వద్ద ప్రతి ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం నిరాశ్రయులకు, వృద్ధులకు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు కేవీ శ్రీనివాస్ చౌదరి, శివారెడ్డి, పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే తెలుగు ప్రజల జీవనాడి. ఆయన్ని ఎప్పుడు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. అలాగే ఎన్టీఆర్ తెలుగు భాషకు చేసిన సేవ, తెలుగు భాష మీద ఉన్న ప్రేమ మనకు తెలియదు కాదు. తెలుగువాడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన భిక్ష ఈనాడు తెలుగుదేశం పార్టీ ఇంత అధికారంలో ఉండి ఇన్ని సేవలు చేస్తుంటే కారణం దానికి ఎన్టీఆర్ గారే. అలాగే రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపనకి మన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 35 సంవత్సరాల క్రితం కృషి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు. అలాగే దాన్ని మళ్ళా అభివృద్ధి చేసి దాన్ని ఒక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని, దానికి ఆయన చేస్తున్న కృషి ఫలించాలని, తెలుగు ప్రజలకి, రాజమండ్రి వాసులకి తెలుగు విశ్వవిద్యాలయం ఒక గొప్ప కానుక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ అభిమానులు అందరి తరఫున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. జోహార్. అలాగే రివర్ బే దగ్గర ఒక భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ అభిమానులు రూరల్ శాసనసభ్యులు శ్రీ బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. గత పుష్కరాల్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని స్వయంగా ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కూడా అక్కడ చాలా ఘనంగా చేస్తున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానుల చేత అక్కడ పేదలకు అల్పాహార విందు పంచడం జరిగింది. అలాగే సీనియర్ కార్యకర్తలు పువ్వుల జయరాం గారికి, అలాగే పులి శ్రీనివాసరెడ్డి గారికి, బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా సత్కారం చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ఎన్టీఆర్ అభిమానుల సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందాల నటుడు, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బల్లా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, భీమవరం, సోకడు ప్రసాదులు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయులై ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుండి ప్రతి ఏడాది సోకడు శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోస్కి ఇవ్వడానికి నిర్ణయించామని, ఈ ఏడాది శోభన్ బాబు జయంతిని పురస్కరించుకొని హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుకు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, పేపర్ మిల్ చైర్మన్ డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాష్ రావు, డి శ్రీనివాస్, జి సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ, ప్రకాష్, తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. అలాగే అందరికీ మిఠాయిలు పంచారు. అనంతరం వైజాగ్ త్రినాథ్, విజయ్ భాస్కర్లు ఏర్పాటు చేసిన శోభన్ బాబు 90 సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు. శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాష్ రావు, ధవళేశ్వరం, తుంటి ఆపరేషన్ నిమిత్తం
5,000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. మన సోమవారం విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మార్చి 20 తారీఖుని మేము శోభన్ బాబు గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా అన్నదానం అది చేస్తుంటాం. మొన్న 1975లో శోభన్ బాబు గారి సుమారు 6 సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏ హీరోకి లేని విధంగా స్వర్ణయుగం అంటారు శోభన్ బాబుది. దాని సందర్భంగా సోగ్గారి స్వర్ణోత్సవాలను మన హైదరాబాద్ డిసెంబర్ 19ని అభిమానులందరం కలిసి చాలా ఘనంగా చేసాం. ఆయనతో నటించిన హీరోయిన్లు, హీరోలు, నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ వచ్చారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా శోభన్ బాబు గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాము. మీ అందరికీ, మీడియాకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏ హీరోకి లేనటువంటి అభిమానులు జయంతి రోజుని, వర్ధంతి రోజుని పలు సేవా కార్యక్రమాలు నెరవేరుస్తున్నటువంటి ఏకైక హీరో శోభన్ బాబు గారు. ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శోభన్ బాబు గారి విగ్రహం ఏర్పాటు చేసిన గోదావరి బండ్ రాజమండ్రిలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని అభిమానులందరూ ఘనంగా నెరవేరుస్తున్నారు. అలాగే మార్చి 20న వర్ధంతి రోజున కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్న డిసెంబర్ 19వ తేదీన 50 సంవత్సరాల స్వర్ణోత్సవం, సోగ్గాడి స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు. ఇలా అభిమానులు మిగతా హీరోలు ఎలా ఉన్నా ఈ శోభన్ బాబు గారికి సంబంధించిన హీరోలు అందరూ కూడా ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలనేది ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అలాగే శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా అభిమానుల్ని మీరు మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు తప్ప పిచ్చగా వేరుగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఆయన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా ఇవాళ హీరోలందరూ కూడా చాలా అత్యధిక ఆదాయాలు సంపాదించుకుని చక్కగా ఉన్నారు. ఆయన ఫాలో అయిన వాళ్ళందరూ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యారు. ఆయన ఫాలో అయిన అభిమానులు కూడా చాలా చక్కగా ఉన్నారు. ఆయన యొక్క ఆదర్శాలని ఫాలోఅప్ చేసుకుంటూ మా అభిమానులందరూ ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మార్చి 20న అన్నదాన కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం శోభన్ బాబు అవార్డు, సోగ్గాడి శోభన్ బాబు అవార్డు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆ అవార్డుని డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్ధు గారికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు అల్లు బాబు గారు కూడా మాతో పాటు ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నటభూషణ శోభన్ బాబు గారి 90వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి గట్టున శోభన్ బాబు గారి విగ్రహానికి నివాళులు అర్పించి యథావిధంగా ప్రతి సంవత్సరంలాగే అన్నదానం అలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. శోభన్ బాబు గారు మాకు నటుడుగానే కాకుండా మాకు ఒక మార్గదర్శకుడిగా మేము భావిస్తాము. ఎందువల్లంటే ఫ్యాన్స్ అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యాన్స్ ఉండాలన్న రీతిలో ఆయన మంచి మాటలు చెప్పి మా జీవితాలు బాగుండేలాగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేవారు. అలాంటి అభిమాన నటుడిని కోల్పోవడం బాధాకరం. దానివల్ల మేము ఈ రోజున ఈ విగ్రహం దగ్గర వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటున్నాం. నిన్న ఢిల్లీ నుంచి ఒక ఆవిడ వచ్చారు, పెద్దవారు, నాకంటే పెద్దవారు, 70 years ఉంటాయి. ఏదో కారణం వల్ల నేను కలిశాను. ఆవిడ చిన్నప్పటి నుంచి శోభన్ ఫేవరెట్ అట. ఆవిడ ఈవేళ యాక్చువల్గా వస్తా అన్నారు ఇక్కడికి నివాళులు అర్పించడానికి. ఆవిడ ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోతామని చెప్పారు. అలా ఆవిడ చెప్పారు ఎంతోమంది ఆడవాళ్ళు అభిమానులు ఉన్నారు శోభన్ బాబుకి, కానీ బయటకు వచ్చి చెప్పుకోవే అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. వారు కూడా రాజమండ్రి విగ్రహం తెలియదట వారికి విగ్రహం పెట్టేందుకు చాలా ఆనందపడ్డారు వారు. మేము ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాలు కూడా ఘనంగా చేసి అన్నదానం మా సేవా సమితి ద్వారా తగు రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక ముందు కూడా తెలియజేసుకుంటాం. మాజీ ఉప సర్పంచ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. హుకుంపేట మాజీ ఉప సర్పంచ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో రామకృష్ణ నగర్లోని ఆయన నివాసంలో సంక్రాంతి సందర్భంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, పారిశుధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కందుల మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్, జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కాల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడని అన్నారు.
పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు, స్వీట్లు అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బాబుల కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలని, ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సూపర్ 6 పథకాల అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వాములను చేస్తూ టూరిజం శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు తనకు అవకాశం రావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక పెద్దలు, బాబుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిక్కాల బాబులు గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి గ్రామ పారిశుధ్య కార్మికులు కానివ్వండి, అదేవిధంగా పంచాయతీ కార్మికులు కానివ్వండి, వారందరికీ కూడా బట్టలు, అదేవిధంగా స్వీట్స్ ఇవ్వడం ద్వారా తన యొక్క వితరణని చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం పెద్దగా పట్టించుకోకుండా వారి పని వారు చేస్తున్నారులే అని వదిలేసేటువంటి పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మన గ్రామాలు బాగుండటానికి, మన ఆరోగ్యాలు బాగుండటానికి ఎంతో కృషి చేసేటువంటి సేవకులు. అటువంటి వారిని గుర్తించి వారికి పండుగ సందర్భంలో మన కుటుంబంతో మనం పండుగ చేసుకోవడం మాత్రమే కాకుండా అటువంటి వారిని కూడా ఆనందంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో చిక్కాల బాబులు గారు చేసేటువంటి ప్రయత్నం సదా అభినందనీయం. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేయడం కూడా చిన్న విషయం కాదు. ఏదో ఒక సంవత్సరం చేశారు, 2 సంవత్సరాలు చేశారని కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వితరణశీలత్వంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు బాబులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాతో సహచరుడిగా చాలా కాలంగా రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో బాబులకి, అతని కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి కుటుంబం అయింది. గత 2-3 సంవత్సరాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన యువ పురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను బ్రతికించడమే తన జీవిత ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నిచ్చెనకొల్ల సత్యబాబు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు ఎంఎస్ఆర్ శ్రీను మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని అప్పట్లో కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు మహిళల రిజర్వేషన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తితో తన జీవిత ప్రయాణం తన పూర్వజన్మ అదృష్టమని, ఆయన నేర్పిన బాటలో నడుస్తూ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీ వారు ఏర్పాటు చేసిన చీరలను, దుప్పట్లను 400 మంది పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, వాసిరెడ్డి బాబీ, మట్టా శ్రీను, భైరెత్తి సరోజినీదేవి, చౌడాడ లాజర్, విద్యాలయ కమిటీ చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ, పాలపర్తి రత్నం, తనబుద్ధి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆరోగ్యం బాగు చేయడం కోసం ఎన్టీఆర్ వైద్య విద్యాలయాన్ని ప్రారంభించిన రామారావు గారు. తెలుగు భాషకి, తెలుగు జాతికి, సంస్కృతికి వైమంతవడం కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టింది రామారావు గారు.
మాండలిక వ్యవస్థ పెట్టి కొత్త గ్రోత్ సెంటర్లు వచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే కార్యక్రమాలు అమలు చేసిన వారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికే వెళ్లేలాగా కార్యక్రమాలు చేసిన వారు. వ్యవసాయ రంగ రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారు. గ్రామాల్లో రాజకీయ వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఎవరైతే కారణాలు మూసిన వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించిన వారు రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు. ఒక నటుడుగా తెలుసు మనందరికీ, ఇవాళ కొత్త తరానికి తెలియదు. నటుడుగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత పాత్రలు పోషించిన వ్యక్తి. ఆ రోజుల్లోనే మీకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది, కట్నం కట్నం కట్నం. ఇప్పటికీ అడుగుతూ ఉంటారు కొంతమంది, వరకట్నం ఏంటి, ఇద్దరు ఇష్టపడి చేయాలి కానీ కట్నం ఇస్తారా, ఎంత ఇస్తారు, ఏమిస్తారు, సమాన ఆస్తిలో సమానం వాటా ఇచ్చేటప్పుడు ఏంటి. అందుకని ఆ రోజుల్లోనే వరకట్న నిషేధం కోసం వరకట్న అనే సినిమా తీసి ప్రజలను చైతన్యం చేశారు రామారావు గారు. ఒక కృష్ణుడిగా, రాముడుగా, ఆపోజిట్ డైరెక్షన్లో రావణాసురుడుగా, దుర్యోధనుడుగా అనేక పాత్రలు వేసి ఇళ్లలో దేవుడిగా కొలవబడ్డాడు రామారావు గారు. జానపద, పౌరాణిక, సాంఘిక చలనచిత్రాలు అత్యున్నత పాత్రలు పోషించిన వ్యక్తి. అలాంటి మహానటుడు భారతదేశంలో పుట్టలేదు నభూతో నభవిష్యత్. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తెచ్చి ప్రజలకి, ప్రభుత్వాన్ని చేరువుగా తెచ్చి, అప్పటిదాకా నాయకులు వచ్చేవాళ్ళు కాదు ప్రజల దగ్గర. రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజల దగ్గరే పంపించారు. నెల నెల వెళ్తారా లేదా, కలుస్తారా లేదా, ప్రజల సమస్యలు తెలుసుకుంటారా లేదనే విధానంలో తెలుగు గంగ లాంటి ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి. నీటిపారుదల రంగంలో సమూల మార్పులు తెచ్చిన వ్యక్తి. క్రాంతిపథం పనులు ప్రారంభించిన వ్యక్తి. పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన వ్యక్తి. దాని ద్వారా విద్యలో ఉన్నత వర్గాల లాగానే పేదవారు కూడా బాగా చదువుకునే అవకాశాలు కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి మహా వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం ఉంది. మా పోటీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. యువకులు ఆ రోజున, ఈ రోజున జుట్టు ఊడిపోవచ్చు, ఆ రోజున జుట్టు చక్కగా ఉండేది, చక్కగా ఉండేవాడు కుర్రాళ్ళం హీరోలాగా. చేసేటప్పుడు మేము ప్రచారంగా మీ గ్రామాలకు వచ్చినప్పుడు, ఈ సెంటర్ సిటీకి వచ్చేటప్పుడు మేము ఒకటే చెప్పాం, ఇక్కడ రోడ్లు లేవు. చౌదరి గారు శాటిలైట్ రాజమండ్రి రోడ్లకు వచ్చేటప్పటికి ఇక్కడ రోడ్లు లేవు, ఒక డ్రైవర్ లేవు. శాటిలైట్ సిటీ అంటే భయపడే రోజులు, బ్రెయిన్ బ్యాచ్లు అవి ఉంటాయని చెప్పేసి చాలా మంది భయపడేవారు. అలాంటి శాటిలైట్ సిటీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాక ముందు శాటిలైట్ సిటీ, బుచ్చయ్య చౌదరి గారు వచ్చిన తర్వాత శాటిలైట్ సిటీగా ఈ రోజు శాటిలైట్ సిటీ అంటే నెంబర్ 1 స్థానం గ్రామంగా మరి ఏకైకంగా మన ఎమ్మెల్యే గారు, మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అంతేకాకుండా ఈ రోజు మనందరం కూడా చాలా బాధపడవలసిన విషయం. కానీ ఆ మహానుభావుడు తెలుగు జాతి ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఈ రోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన పెట్టిన బీసీ రిజర్వేషన్, ఆయన పెట్టిన మహిళ పర్సంటేజ్ పెట్టడం కారణంగానే నేను మరి 29వ వార్డులో 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచానంటే నేనే కాదు, ఏ రాజకీయ పార్టీలో మహిళకైనా ఈ రోజు రిజర్వేషన్ పరంగా ఆ మహానుభావుడు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో దాని కారణంగానే ఈ జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఇంతమంది మహిళలకి అవకాశం కల్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన సినీ రంగాన్ని ఒక వెలిగించడమే కాకుండా రాజకీయంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఏమీ చెయ్యలేని పనులన్నీ కూడా ఆయన వచ్చి రావడంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసి అందరికీ కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతో 2 రూపాయలు కిలో బియ్యం పెట్టారు. అంతకు ముందు మాకు తెలుసు, అక్టోబర్ నవంబర్ నెల వచ్చేసరికి ఈ బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరికీ కూడా ఒక పూట తింటే ఒక పూటకి తిండి ఉండేది కాదు. మా పల్లెటూరులో పొలాల మీద కుప్పలు నలుపుకొని పనులు కూడా పట్టుకెళ్ళి దొంగతనాలు కూడా చేసేవారు. అలాగే ఆయన ఎప్పుడైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడో ఆహార భద్రత, ఇక ఎవరు దొంగతనాలు కూడా లేవు, అందరూ కడుపు నిండా అన్నం తినడం మొదలుపెట్టారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ 4వ డివిజన్ 12 కుళాయిల సెంటర్ వద్ద
టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాకారం చేద్దాం టీడీపీ సీనియర్ నేత నక్కా చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను సాకారం చేద్దామని టీడీపీ సీనియర్ నేత టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ 4వ డివిజన్ 12 కుళాయిల సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్కా చిట్టిబాబుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్న రోజుల్లో తెలుగు జాతి ఆత్మ గౌరవమే నినాదంగా అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు నాయకులు దొండపట్టి సత్యంబాబు, బండారు శ్రీనివాసరావు, గుటాల సంజీవరావు, అప్పిరెడ్డి కుమార్, దారా రాజు, బొట్ట వీరబాబు, కొండిశెట్టి రామకృష్ణ, గుబ్బల లోకేష్, కాసాని రమణ, మంగవిల్లి జగన్, కొప్పం శేషు తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజున పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి కిలో 2 రూపాయలకే బియ్యాన్ని సరఫరా చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు రైతుకి 50 రూపాయలకే కరెంటు ఇచ్చే కార్యక్రమం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు మగవాళ్ళతో సమానంగా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 33% రిజర్వేషన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కల్పించడం కానీ, రాజకీయంగా మరి అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున మరి ఆ రోజున ఏ ముహూర్తాన్ని అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా మరి ఎనలేని కీర్తి ప్రతిష్టలో మరి రావడం జరిగింది. మరి అనేక పార్టీలు వచ్చాయి, మధ్యలోనే వెళ్ళిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఒక మూర్త బలం, మరి రామారావు గారి పరిపాలన, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంతో మరి పరిపాలన సాగించడం జరుగుతుంది. మరి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విషయంలో కానీ మరి అనేక కార్యక్రమాలు ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు గ్రహించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు గారి నాయకత్వాన్ని అందరూ బలపరిచి, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతును ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజానీకాన్ని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రజక సేవా భవనం నందు పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. స్థానిక శేషయ్యమెట్ట రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక సేవా భవనం నందు నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సాంస్కృతిక వైభవంగా సంక్రాంతి పండుగను మనం ఘనంగా చేసుకున్నాం. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మనం పాటిస్తూ మన సంస్కృతి వైభవాన్ని, అందరూ సమానమైన భావాన్ని, సహజీవనాన్ని కూడా మనం నేర్చుకోగలిగాం. అదే సందర్భంగా రజక సోదరులు కూడా ప్రతి సంక్రాంతికి కూడా వేడుకగా కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా కాలం చేశాక బల్లల పండుగ చేసుకోవడం, బల్లల పండుగ తర్వాత మరలా పనిలో ప్రవేశించడం, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం మనం చేస్తున్నాం. రజక సోదరుల జీవితాల్లో వెలుగు నిండాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వృత్తి మీద ఆధారపడి మనందరి నలుపుని తెలుపు చేస్తున్న వారి జీవితాల్లో వెలుగు నిండాలి. వారి పిల్లలు బాగా చదువుకోవాలి, సొంత స్థితికి రావాలి, ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన సమస్య నివాస గృహాల సమస్య రజక సోదరులది. ఎందుకంటే మైల బట్ల అన్న పేరుతోటి అద్దెకు కూడా ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ధోబీఘాట్ల నిర్మాణం భారీగా జరగాల్సిన అవసరం ఉంది. కాలం మారిపోతూ ఉంది. దురదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, వారికి ఉన్న చెరువులు కూడా ఎవరెవరికో లీజుకి ఇవ్వడం వల్ల పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి చెరువులు కేటాయింపు చేయడమే కాదు, ప్రతి చోట కూడా ధోబీఘాట్లు, శ్మశానాలు ఎంత అవసరమో, హాస్పిటల్స్ ఎంత అవసరమో, ధోబీఘాట్లు కూడా అంతే అవసరం. దాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. మా వంతు మేము కృషి చేసి గతంలో 1-2 ధోబీఘాట్లు ఏర్పాటు చేసాం. అయినా సరిపోదు. రాబోయే పుష్కరాల నాటికి భారీ ఎత్తున ధోబీఘాట్ల నిర్మాణం పూర్తి చేసి అధునాతన సౌకర్యాలు కూడా కల్పించి వారికి సాయం చేయాలి. వాళ్ళు ఏదైతే ఆవా రోడ్లో ధోబీఘాట్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అలాగే ఇన్నిస్పేట శ్మశాన వాటి సమీపంలో ఉన్న ధోబీఘాట్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరొకటి సీతంపేట ఏరియాలో కూడా, శేషాయిమెట్ట ఏరియాలో కూడా ఒకటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారిస్తాం. సైనిక మనం చేసి రైతు సోదరులందరికీ కూడా మండల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఎన్టీ రామారావు గారు రజకులకి వృత్తి ధర్మం కమిషన్ రిజర్వేషన్లో కూడా అవకాశం కల్పించి ఆ రోజున వారికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేసేవారు. అలాగే ధోబీఘాట్ల నిర్మాణం కోసం కొన్ని చెరువులు కూడా రిజర్వ్ చేసి పంచాయతీల్లో ఇవ్వాలని కూడా ఆ రోజు నిర్ణయం చేశారు. తర్వాత కొంత మార్పులు వస్తాయని దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వృత్తులు పోతున్నాయి. వృత్తి ధర్మం రామారావు గారు మన వృత్తులు మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఒకప్పుడు గ్రామసీమల్లో తిరుగుందిన విధానాలన్నీ పోతూ ఉన్నాయి. నగరాలకు వలసపోయే పరిస్థితి వస్తూ ఉంది. వృత్తి కోసం ఎక్కడికో వలసలు పోయే పరిస్థితి ఉంది. దాన్ని మార్చాలంటే సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రామారావు గారు లాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల వైపు దృష్టి సారించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేశారు. ఆ రోజున ఇచ్చిన పెన్షన్ల పథకం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ, సగం ధరకే బట్టలు ఇచ్చే కార్యక్రమాలు కానీ అమలు చేశారు. 2 రూపాయలకి కిలో బియ్యం అమలు చేసిన అవన్నీ కూడా సాంఘిక భద్రత కోసం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయడంలో ఆయన చూపిన చొరవ ఇవాళ దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని సవినీయంగా అమలు చేస్తూ రజకుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి నా వరకు నేను ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కానీ ఎక్కడ వేదిక దొరికిన వారి సమస్యల మీద మాట్లాడతాం. వాళ్ళ చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, మత్స్య కార్మికుల సమస్యలు కావచ్చు, నాయ బ్రాహ్మణుల సమస్యలు కావచ్చు, రజకుల సమస్యలు కావచ్చు, వీటి మీద మనం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్న వీళ్ళ మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ వైపు నేను దృష్టి సారించడమే కాదు, నాకున్న అనుభవాన్ని అంతా రంగరించి వారికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. సవినీయంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి 45 వార్డ్ బాంబే గృహాల వద్ద కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. రాజమండ్రి స్థానిక 45వ డివిజన్ R&B బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ రెనోవేషన్ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే ఈ కమ్యూనిటీ హాలును గత వైకాపా పాలకులు నిర్లక్ష్యంగా వదిలేసి నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందని, ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే ఇక్కడ ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. నమస్కారం. 45వ వార్డులో R&B కాలనీ ఇది. అంటే కంపోస్ట్ యార్డ్ ఎదురుగా ఉంటుంది. గతంలో 2014-19లో ఇది R&B సైట్. అప్పుడు మంత్రిగా ఉన్న అయ్యన్ పాత్రుడు గారి దగ్గర నుంచి డీనోటిఫై చేసి దీన్ని కార్పొరేషన్ తీసుకొని కార్పొరేషన్ ద్వారా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయించడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అలాగే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. క్రమేణా ప్రభుత్వం మారడం 1,05,00,000 పనులు చేస్తున్నారు. నాసిరకమైన పనులు, నాణ్యత లేని పనులు, అసలు ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్న పనులు చేసి కమ్యూనిటీ హాల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపయోగంలోకి తెచ్చే విధంగా ఏ ఒక్క కార్యాచరణ కూడా లేదు. 1,05,00,000తోటి పనులు చేసి ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేశారు. దురదృష్టం ఏంటంటే పక్కనే సచివాలయం కూడా ఉంది. ఇది ఇలా కట్టిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చి కనీసం సచివాలయంలోనైనా తాళాలు పెట్టి ఇక్కడ ప్రజలు నివసిస్తున్న వాళ్ళు మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉపయోగించుకునే విధంగా దీన్ని తీసుకురావడంలో కూడా వైసీపీ వారు వైఫల్యం చెందారు.
ఇది ఎందుకు మేము తీసుకొచ్చాం టీడీపీ గవర్నమెంట్ 2014-19లో? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అధిక శాతం ఇక్కడ నివసిస్తున్న ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలి, తక్కువ రేటుకే ఏ కార్యక్రమమైనా చేసుకోవాలన్న ఒక మంచి సదుద్దేశంతో మేము తీసుకొస్తే, మేము శాంక్షన్ చేయిస్తే, శాంక్షన్ చేయాల్సిన పనులు చేయకుండా దీన్ని ప్రజలకు ఉపయోగపడకుండా ఉండే విధంగా తాళాలేసి పెట్టారు. దానివల్ల ఏం జరిగింది? అద్దాలు పగిలిపోయినాయి, వైరింగ్ మొత్తం లాగేసి దోచేసుకున్నారు, ఫాల్ సీలింగ్ ఎరక్కొట్టేశారు, ఫ్యాన్లట్టుగా వెళ్ళిపోయారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇచ్చిన రూమ్లోని టాయిలెట్లు కమోటుల నుంచి అన్నీ పోయినాయి, ట్యూబ్ లైట్లు ఎగిరిపోయినాయి. ఏమైనాయి అవన్నీ అంటే? ఏమైనాయి అని మమ్మల్ని అడుగుతున్నారు రివర్స్లో. అంటే బుర్ర తక్కువ పనులు అంటారు వీటిని. వైసీపీ వాళ్ళు చేసినవన్నీ బుర్ర తక్కువ పనులు. ₹1 కోటి ఎవరివి? నా జోబులేవా లేకపోతే అప్పుడున్న ప్రజాప్రతినిధుల జోబులోవా? అవి ప్రజల యొక్క సొమ్ము. ఇది ప్రజలచే పన్ను రూపంలో వచ్చిన, వివిధ రూపాల్లో వచ్చిన డబ్బును మనం ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయికి కూడా మనం జవాబుదారంగా ఉండాలి. వైసీపీ వాళ్ళు ఏమున్నారు? 1,05,00,000 పెట్టి మీరు దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేశారా? సమాధానం ఏముండదే. సమాధానం లేని పరిస్థితిలో ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేస్తే, నేను ఎన్నికలప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చిన సమస్య ఈ కమ్యూనిటీ హాల్ని ఒకటి నిర్మాణం చేయడం, అలాగే ఒక రైతు బజార్ కూడా ఇక్కడ తీసుకొస్తానని చెప్పాను. రైతు బజార్ ఎలాగంటే ఇక్కడ సుమారు 3,000 మంది నా నియోజకవర్గ ఓటర్లు ఉండడంతో పాటు పక్కనే వడ్డీలపేట కానీ ఇవన్నీ చూసుకుంటే సుమారు 5-6 వేల మంది నివసిస్తున్న ప్రాంతంగా రైతు బజార్ని శాంక్షన్ చేయించాను. నెక్స్ట్ మంత్ టెండర్లు కూడా పిలిపిస్తున్నాను. ఈరోజు శాసనసభ్యుడిని గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాలే చూడండి, ఇప్పుడు 1,05,00,000తో వాళ్ళు చేసిన పనుల్ని 38 లక్షలకి ఇప్పుడు మేము చేయించేస్తున్నాం. ఇప్పుడే ఈ అలీ గారు కూడా ఉన్నారు నాతో. 1,05,00,000కి ఏ పనులు చేశారు, ఏ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత అయిందో డీటెయిల్డ్గా తీసుకురండి. ఇప్పుడు 38 లక్షలు కూడా ఎలా తెచ్చాము అని అంటే, ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం రావాలి రాజకీయ వ్యవస్థ మీద. గతంలో 1,06,00,000 ఎక్కడ? కార్పొరేషన్ నిధులు. అంటే ప్రజల యొక్క ధనం, ప్రజల యొక్క డబ్బు. ఇప్పుడు ఏం చేశాం? గతంలో తప్పు చేశారు వాళ్ళు, అలా జరగకూడదని సిఎస్ఆర్ నిధుల ద్వారా 38 లక్షలు ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చేయడం గర్వంగా చెప్తా ఉన్నాను. తీసుకురావడమే కాదు, పనులు కూడా అయిపోతూ ఉన్నాయి. గతంలో వాటర్ ట్యాంక్ కూడా కట్టలేదు. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ ఇంకెవరైనా సరే ఏమైనా పెళ్లి చేసుకుంటే నీళ్ళు ఎలా ఇద్దాం అనుకున్నారో మాకు అయితే అర్థం కాల. ఇప్పుడు ఈ 38 లక్షల్లో వాటర్ ట్యాంక్ని కూడా అమర్చారు. అంటే వెళ్ళే కొద్దీ అడుగడుగుని బూతులు వైసీపీ వాళ్ళు చేసినాయి. ఎంక్వైరీ అయిపిస్తాం, ఏం చేశారన్నది తెలుసుకుంటాం. అలాగే బాధ్యతతో సిఎస్ఆర్ నిధుల నుంచి పనులు చేయిస్తూ ఉన్నాం. ఈరోజు నేను అనుకుంటే కార్పొరేషన్ నుంచి 40 లక్షలతో చేయించడం అన్నది పెద్ద విషయం కాదు. ఎన్నో చేయిస్తున్నాం కార్పొరేషన్ నుంచి. 2 సంవత్సరాల్లో సుమారు 250 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడికి నేను చేయించుకోగలిగింది. ఈ 40 లక్షలతో చేయించుకోపోవడం అనేది చేయించడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. గతంలో దుర్వినియోగం అయ్యింది. ఈరోజు సిఎస్ఆర్ నిధులతో పనులు చేసి ప్రజలకు అందుబాటులో వెంటనే నిర్మాణం అయ్యి ఓపెన్ చేసిన మరుక్షణం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి ఒక 2 years టెండర్ పిలిచి ఏదో ఒకరికి టెండర్ల కింద ఇచ్చి కాంట్రాక్టర్ మెయింటెనెన్స్గా ఇంతని మినిమం రేట్ పెట్టి, ఎందుకంటే దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం కాబట్టి మినిమం రేట్ పెట్టి వాళ్ళందరూ సరదాగా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే చేసుకునే విధంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి, అలాగే టెండర్ పాల్గొన్నవాడు కూడా నష్టపోకుండా ఉండే విధంగా చేయాలన్నది మా తాలూకు ఆలోచన. అది ఆలోచించగలిగే వ్యక్తి దగ్గర ఉండవలసిన విషయం, నాయకుడి దగ్గర ఉండాల్సిన విషయం. ఏదో రిబ్బన్ కట్ చేసాం, ఒక ఫ్లెక్స్ వేసుకున్నాం, ఓపెన్ చేసి వెళ్ళిపోతే కాదు. తర్వాత అది ఉపయోగపడ్డాదా లేదా అన్నది కూడా ప్రజలకి తెలుసుకోవాలి. నాయకుడి లక్షణం అది. బొమ్మూరు మదర్సా జామియా ఫాతిమా జనాతుల్లా ఇస్లాంలో ఖురాన్ను పూర్తిగా కంఠస్థం చేస్తున్న విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ ధార్మిక మార్గంలో నడిస్తే సమాజం శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుందని ముస్లిం పెద్దలు సూచించారు.
బొమ్మూరు మదర్సా జామియా ఫాతిమా జనాతుల్ ఇస్లాంలో ఖురాన్ను పూర్తిగా కంఠస్థం చేసిన 6 విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమం స్థానిక జేకే గార్డెన్స్లో ఆదివారం ఘనంగా జరిగింది. బొమ్మూరు మదర్సా జామియా ఫాతిమా జనాతుల్లా ఇస్లాం నిర్వాహకులు మౌలానా గులాం మొహిద్దీన్ రజ్వీ సాహిబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఇస్లాం ఆధ్యాత్మికవేత్త ముఫ్తీ దులేఫికర్ అలీ బర్కత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జానీ వాజ్కోర్ జానీలు మాట్లాడారు. ఇక్కడ మదర్సాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా యూపీ, బీహార్ల నుండి కూడా వచ్చి చదువుకుంటున్నారని అన్నారు. వీరు పేదరికం కారణంగా ఆధ్యాత్మికతను వీడి మరో వృత్తిలోనికి వెళ్లకుండా వారికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కుట్టు శిక్షణ అందించడంతో పాటు శిక్షణ పూర్తి చేసిన 6 విద్యార్థులకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన కోమీ తజీమ్ సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సున్నీ తెగకు చెందిన మసీదుల ఇమాంలు, మొహిద్దీన్లు, మసీదు కమిటీలు, మహిళా కమిటీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. आप चाहते हो नायबे नबी की बेहतरीन टीम आपके शहर में रहे तो ऐ शहर के अहले सरवत मालदार लोगों, अल्लाह ने नवाजा है तो आप अपने उलमा इल्मा की तनख्वाहें अच्छी करो, उन्हें नजराने अच्छे पेश करो, उनकी इज्जत करो। अगर इन्हें दीन मुस्तफा अपने बच्चों का मुंतकिल करना है, अपने बच्चे और बच्चियों को सही आलिम और आलिमा बनाना है, आपने तारीख नहीं पढ़ा होगा। जापान के सरजमीन पे जब जापान को सफे हस्ती से मिटाने की कोशिश की गई थी और एक मीडिया ने ये खबर चला दिया था कि सफे हस्ती से जापान को मिटा दिया गया है, तो तालीम के मैदान में आगे बढ़ा था जापान और वहां के पढ़े लिखे लोगों को वो सहूलत दी गई थी जो किसी मुल्क में अच्छे मंशरों को दी जाती है। वो ఆడపిల్లల మదర్సా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యూపీ, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఆడపిల్లలు ఖురాన్ విద్యను అభ్యసించడానికి ఈ మదర్సాకు వచ్చున్నారు. వారికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు, వసతి అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఆ పిల్లల్లో ఈరోజు ఆ మదర్సాలో సుమారు 60 మంది పిల్లలు వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఖురాన్ పఠనాన్ని ఇస్లామిక్ విద్యను అభ్యసిస్తుంటే వారిలో 6 ఆలిమా కోర్స్ అంటే పూర్తి ఖురాన్ని ఏదైతే దైవం పంపిన చివరి గ్రంథం ఉందో 114 సూరాలు కూడా చూడకుండా చదవడంతో పాటు వాటిని వివరించడం, వాటి ప్రాశస్త్యాన్ని తెలియజేయడం, వాటి విలువల ఆధారంగా జీవితాన్ని ఎలా గడపాలన్న విషయాన్ని చెప్పడంలో వాళ్ళు ఈరోజు మాస్టర్ డిగ్రీని సాధించారని చెప్పి చెప్పుకుంటున్నాం. రాజమండ్రి నగరంలో ఇటువంటి ఒక మదర్సా ఉండడం, మా మదర్సాలోని ఆడపిల్లలు ఈరోజు ఆలిం కోర్స్ పూర్తి చేయడం అనేది నగర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక జేకే గార్డెన్స్లో ఈరోజు ముంబై మత గురువు ముఫ్తీ జుల్ఫికర్ అలీ బర్కాతి గారు వారి యొక్క అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు, వారి సందేశాన్ని ఇస్తున్నారు. కార్యక్రమానంతరం నగరంలోని వివిధ మసీదుల నుండి, వివిధ జమాతుల నుండి వచ్చినటువంటి మహిళలు, పిల్లలు, పురుషులు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆడపిల్లలకి చదువు ముఖ్యమని ఈరోజు ప్రభుత్వాలు చెప్పడం కాదు. 1400 సంవత్సరాల క్రితమే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆడపిల్లకి చదువు ఉంటే ఆ ఇల్లు ఏ విధంగా దేదీప్యమానంగా విరాజిల్లుతుందో వారు చెప్పారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తూ ఈరోజు 6 పిల్లలు హఫీజే ఖురాన్ ఆలిమైన సందర్భంగా రాజమండ్రి నగరంలో ఒక మంచి పండుగ వాతావరణంలో మేమంతా కూడా ఈ జష్నే రిదాయి పోషి అంటే సర్టిఫికేట్ ప్రధాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇన్షాల్లా నగర ప్రజలందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో నగరంలోని అన్ని సున్నీ మసీదులకు సంబంధించినటువంటి జమాత్ పెద్దలు, సున్నీ మసీదుల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ముందు నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి మా పక్కన కూర్చున్న ఈ పెద్దలందరూ జానీ గారు, బషీర్ భాయ్ ఇతర జష్మే రిదాత్ ఏ ఫజీలత్ ఈ కార్యక్రమాన్ని మా సోదరుడు అన్నీ చెప్పేశాడు. నేను 2 ముక్కలు చెప్తున్నాను మీకు. ఈ ఖురాన్ హాఫీజు చదివిన ఈ పిల్లల్ని మళ్ళా వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వేరే మార్గాల్లో
వెళ్ళిపోకుండా ఈ ఖురాన్ హాఫీజ్ చదువుకుంటుండి వీడికి ఏదో స్వయంగా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక సొసైటీ ద్వారా వీళ్ళు ఖౌమీ తంజీమ్ అనే ఒక సొసైటీ ద్వారా వీళ్ళందరికీ కూడాను ఈ సర్టిఫికేట్లు ప్రదానం అయిన తర్వాత వాళ్ళకి కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడాను మా సొసైటీ మా తరఫున అందరికీ కూడాను శుభాకాంక్షలు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నాం. క్రీడలను ప్రోత్సహించే దిశగా రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్స్లో టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ CEO జేమ్స్ వాట్స్ కొమ్ము టోర్నమెంట్ స్పాన్సర్ సహకారంతో రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 ముగింపు టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ CEO జేమ్స్ వాట్స్ కొమ్ము, అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి హాజరయ్యారు. విజేతగా ఎస్పీ 11 తూర్పుగోదావరి జిల్లా టీం విజేతగా నిలిచింది. రన్నర్గా జియో వారియర్స్ టీం నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడతాయని అన్నారు. వచ్చే ఏడాది పుష్కరాల సీజన్ కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీ స్థలాలు సేకరించి భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జేమ్స్ వాట్స్ కొమ్ము మాట్లాడుతూ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రావడం అభినందనీయమని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, టోర్నమెంట్ స్పాన్సర్ జేమ్స్ వాట్స్ కొమ్ము హాజరు కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి, డాక్టర్ కృష్ణ తేజ కందుల, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, బాలాజీ, టోర్నమెంట్ ఆర్గనైజర్లు చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇది రాజమండ్రి కార్పొరేట్ కప్కి ఫైనల్ SP 11 as well as జియో వారియర్స్ both are playing as the finals. ఇది చాలా సంతోషం that so many employees are still taking up the physical fitness as their priority. ఇప్పుడు అందరికీ చూస్తే we can see directly that everyone has a passion for the cricket as well as the sportsmanship. ఇందులో అందరూ all 15 teams have participated for the last 3 months. That shows వాళ్ళ డెడికేషన్ ఇంత ఉంది. సిమిలర్గా ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్లీ వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో వీ హ్యావ్ సీన్ దట్ ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఒక కొలాబరేషన్ లాగా దే హ్యావ్ కండక్టెడ్ అ వెరీ వెల్ మేనేజ్డ్ ఈవెంట్. ఇందులో ఇట్ improves the inter-department coordination also. So definitely this will improve the camaraderie within the teams as well as inter-department coordination. And everyone is now showing that they have a liking towards the cricket and they are continuing that momentum here also. ఇలాగ కంటిన్యూ చేస్తే definitely everyone will improve. Thank you. With these two guests presence here, one is Rahul Meena sir, the Commissioner of Rajahmundry Municipal Corporation, and one more chief guest, the sponsor of this event, Mr. James Watt Kommu, founder and CEO of Sonos Software Solutions. So we initiated this event in the month of October and it is successfully went for the last 3 months. Thanks for the James Watt Kommu garu for his extended support to be a grand success of this event. We are thankful to the James Watt Kommu garu, and it is a very fantastic event from the last 3 months. It is happening every Saturday, Sunday. So it is almost 15 corporate teams are participated. Even collectors teams is also there and they lost yesterday match semi-final. And our team Insurance Club is also there. We also lost in the semi-final. The winners from the semi-finals are today here. SP 11 is in one team and the other team is Geo Warriors. So both team are playing a final here now. So definitely all these players will get delighted and if they receive any winners and runners trophy from the Rahul sir and James Watt garu. So thanks for your presence, Andy. This is a very good event and your presence was delighted us. Thank you. So our distinguished guest, Municipal Commissioner Rahul Meena garu is with us. Thank you so much, sir. Despite your busy schedule, you are with us, encouraging this kind of a great event here. So this entire sports community is grateful to our commissioner, sir. So thank you so much, Balaji garu, for conducting such a great event.
In fact, this is a great encouragement. Almost there are 15 teams so far. You name it, everybody, all the departments are participating it. Hopefully, but next year there may be 20 more teams are going to be participating it. So it's been 3 months, a lot of struggle. చాలా కష్టపడి ఈ టీమ్ బాలాజీ గారు టీం వర్క్ చేశారు. It is an incredible opportunity for a lot of sports lovers to watch and participate. So hopefully this legacy will continue. I promised him that I'm going to uh, sponsor this kind of events despite my stay in the United States. I really want to encourage a lot of sports lovers in this Rajahmundry since I came from Rajahmundry. So thanks to all your media who are supporting Balaji and team to uh, to tell all the Rajahmundry community and across to cover this event. So thank you so much once again, Balaji Garu, and our commissioner sir. He has a lot of vision for this Rajahmundry and is also planning for the bigger kind of a stadium. And he seems like he's a fit guy, and he really encourage the young sports lovers, and hopefully we'll have a much more better events are going to be participating. Thank you so much. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి సార్? వేదిక మీద ఉన్న అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కందులు దుర్గేశ్వర్ అబ్బాయి కృష్ణ గారికి, అండ్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, అండ్ సోనూస్ చైర్మన్ James గారికి. So we had a wonderful tournament. Actually, the last time we missed the tournament, but I requested Balaji to give us the invitation. So with that respect, he gave me an invitation, and our team, our boys, fought very well throughout the tournament, and they got the best awards also. So recently we ended up with the runners at state level tournament, 10th and 11th in Vijayawada. So that legacy continues. Actually, the match, the today's match, it is in our hands first. Then the police has taken with a fine. So congratulations to the team, police team. So they showed the excellent performances in the bowling. So very well bowled. So next time the better luck for Geo team. So lastly, congratulations Balaji for this wonderful event. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లో గల నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్లో ఈరోజు ఉదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, రామారావు అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఘనికృష్ణ, గంగన హనుమంతరావు, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, నీలకొండ వీరన్న చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మేకా సూరిబాబు, 9-11 వార్డుల ఇన్ఛార్జ్ కోసూరి చండీప్రియ, కంటిపొడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నుపట్టి భానుప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కులో ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రామారావు గారు మరణం లేని తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా వారి పేరు ప్రఖ్యాతులు విశిష్టంగా ఉంటాయి. అలాగే తెలుగు జాతిని వెలుగులో తీసుకొచ్చినటువంటి మహోన్నతుడు. మరి బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా ఎంతో వారిని ముందుకు తీసుకొచ్చి సమాజంలో అనేక రకమైన ₹2 బియ్యం అయితేనేమి, కూడు గుడ్డ వైద్యం అనేక కార్యక్రమాలు చేసి వారు మరి ప్రజలకు అంకితం చేశారు. కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మరి ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలతో మన అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. వారికి ఒక్కసారి మరి మా
క్లబ్ తరపున ఈ యొక్క వాకర్స్ క్లబ్ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు తెలుగు జాతి ప్రపంచంలో పై స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతిని మన రాజమహేంద్రవరం నగరంలోని ఎన్టీఆర్ పార్కులో జరుపుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు జాతి అనేది ఎప్పుడూ కూడా గర్వంగా తలెత్తుకుని తిరగాలి అని తెలుగు జాతిలో ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు గారు. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలకి ఆద్యం పోసింది నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడి గుండెల్లోని ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా అలాగా నిరంతరం అమరజీవిలాగా ఆయన ఉంటారు అని తెలుగు జాతి గర్వపడే నాయకుడికి ఈరోజు నివాళులర్పించిన మేమందరం కూడా భావిస్తూ, ఆయన ప్రత్యేకించి మహిళలకి సామాజికంగా కూడా భద్రత కల్పిస్తూ మహిళలకు ఆస్తి హక్కులో భాగం ఉండాలని ఏదైతే ఆయన ఒక స్వేచ్ఛని, ఆర్థిక స్వేచ్ఛని మహిళలకి ఇచ్చారో మహిళలందరూ కూడా జీవితాంతం ఆ మహనీయునికి రుణపడి ఉంటాము. అటువంటి మహనీయుని యొక్క ఆదర్శంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ముందుగా యుగపురుషుడు, అందరివాడు, తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగువాడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఈ భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో అడుగేయటానికి మొట్టమొదట అడుగు వేయించింది ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు చేసి రాష్ట్రాన్ని ముందంజలో వేయటానికి ముఖ్య కారకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వానికి చైర్మన్గా ఉండి వాజ్పేయి గారి ప్రభుత్వం ఏదైతే ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో పునాది వేయటంలో ముఖ్య పాత్ర పోషించింది కూడా ఎన్టీ రామారావు గారు. నటన గురించి కానీ రాజకీయాల్లో మార్పు తీసుకురావడంలో కానీ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ తోటి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం కాకుండా రాష్ట్రాన్ని అలాగే దేశంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారు స్వర్గీయ. ఆయనకి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ పార్కులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ భూమి ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు కాతేరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తేరు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్, బాదం డ్రింక్స్ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన వీర హనుమంతరావు, నున్నా కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి భూషణం, గ్రామ కమిటీ అధ్యక్షులు గంగిన నాని, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, మద్దిపట్ల రాసు, మద్దిపట్ల చిన్ని, గ్రామ కమిటీ సెక్రటరీ కొల్లి వెంకట్రావు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కాళ్ళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన వీర హనుమంతరావు మాట్లాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్న ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని అన్నారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. సందర్భంగా 35వ రోజు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మార్చి 23 తారీఖున 82 మార్చి 23 ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంత ఉజ్వలంగా ఉద్రేకంగా దేశ రాజకీయాలు తిప్పుతుందంటే అది ఒక ఎన్టీఆర్ యొక్క
సూచిక. ఎన్టీఆర్ యొక్క ఆయన యొక్క భావాలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ అన్నీ అమలు పడుతుండడం వల్లనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో నారా లోకేష్ గారి ఒక ఎత్తులో ఇలా ఇంత ఉధృతంగా విజృంభించింది. తెలుగుదేశం పార్టీ తరఫున సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం, బడుగు వర్గాలకి, పేదలకి కూడా అందరికీ కూడు గుడ్డ నీరు ఇల్లు కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఆ కార్యక్రమాలని పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నందుకు వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని, దేశ రాజకీయాల్లో ఎక్కువ పాల్గొవాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారం మన బాధ్యత. కమిషనర్ రాహుల్ మీనా. పీసీఆర్ఎస్ ద్వారా 8 అర్జీల స్వీకరణ. నగరంలో వేగంగా అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 50వ డివిజన్లో 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలను బ్రతికించడమే తన జీవిత ధ్యేయమన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.